తెలంగాణ ఆవిర్భావ దినమున తెలంగాణలోని ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అవ్వాతాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి ఈ దినాన అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం అన్నది ఇవాళ జరిగిపోయింది. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఆంధ్ర రాష్ట్రం అంతా కలిసికట్టుగా ఉండాలని, తెలుగువాడి ఖ్యాతిని, జాతిని దేశవ్యాప్తంగా కూడా గర్వపడేలా ఉండాలని చెప్పి చాలా తపన తాపత్రయపడ్డాం. కానీ రాష్ట్రం రెండుగా అయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రాష్ట్రాలనైతే వేరు చేయగలిగారు. కానీ తెలుగువాడు ఎక్కడ ఉన్నా కూడా తెలుగువాడి మనసులను మాత్రం ఎవరు కూడా వేరు చేయలేరని చెప్పి మరొక్కసారి ఉద్ఘాటిస్తున్నా. ఈ ప్రాంతంలోని వారికి ఏ సమస్య వచ్చినా కూడా ఆ ప్రాంతం వారు తోడుగా ఉంటారు. ఆ ప్రాంతంలో ఉన్న వారికి ఏ సమస్య వచ్చినా కూడా ఈ ప్రాంతం వారు తోడుగా ఉంటారు. భాష ఒకటే మాట్లాడుతున్నాం, జాతి ఒకే జాతి. తెలుగు ఖ్యాతిని ఇద్దరం కూడా దేశం మొత్తం గర్వపడే విధంగా ఒకరికొకరు సహకారాన్ని అందించుకుంటూ ముందుకు తీసుకుపోతామని చెప్పి చెప్తున్నా. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలోనూ బతికే ఉన్నాడు, సీమాంధ్రలోనూ బతికే ఉన్నాడు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు గతంలో ఎవ్వరూ కూడా చెయ్యని విధంగా తెలంగాణ ప్రజల కోసం ఆ దివంగత నేత గడప గడపను తగిలాడు. ఆ గడపలోని ప్రతి గుండెను కూడా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు తగిలాడు. ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చెయ్యని విధంగా తెలంగాణ ప్రాంతం అభివృద్ధి కోసం ఆయన కృషి చేశాడు. ఇవాళ 17 లక్షల పంప్ సెట్లు ఆధారంగా ఇవాళ రైతన్నలు ఉచితంగా వ్యవసాయం చేయగలుగుతున్నారు అనంటే అది ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి రోజున సంతకం పెట్టిన ఆ తొలి సంతకం ద్వారానే జరిగింది అని చెప్పడానికి గర్వపడుతున్నాం. ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయని విధంగా ఆ దివంగత నేత తెలంగాణ ప్రాజెక్టుల గురించి ఆలోచన చేశాడు. కాబట్టి ఇవాళ రైతన్నలు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకుని ఉన్నారు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చెయ్యని విధంగా ప్రతి పేదవాడికి, చదువుకుంటున్న ప్రతి పేద విద్యార్థికి తోడుగా నిలబడ్డాడు. కాబట్టి ఇవాళ రాష్ట్రాలకు అతీతంగా తెలంగాణలో కూడా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకుని ఉంటాం. ఆ దివంగత నేత ఆ ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కలలుగన్న ఆ సువర్ణ యుగాన్ని ఖచ్చితంగా తెలంగాణలో కూడా తెచ్చుకునే ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ గర్వంగా కూడా చెప్తున్నాను, జాతీయ పార్టీగా ఇవాళ మారిందని చెప్పడానికి కూడా గర్వపడుతున్నానని కూడా చెప్తున్నా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఈ తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కూడా తనకు తెలియజేస్తున్నాం. మంచి చేయండి, మంచి చేసే ప్రతి పనిలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు మీకు తోడుగా ఉంటుంది అని చెప్పి కూడా ఇవాళ కేసీఆర్ గారికి కూడా చెప్తున్నా. ఇవాళ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా ఈ ఎండలు తీక్షణంగా ఉన్నా కూడా మీ అందరి ఆప్యాయతలకు, ఆత్మీయతలకు మనస్ఫూర్తిగా చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరు నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.